హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరగ్రమ హాస్పిటల్స్, ప్రతిపాడు. చాలా మంది పేషెంట్స్ పిల్లల కోసం మందులు వాడడానికి వస్తారు. హస్బెండ్ కి వీర్యం పరీక్ష అంటే సెమెన్ అనాలిసిస్ ప్రిస్క్రైబ్ చేస్తే మా హస్బెండ్ చేయించుకోరు మేడం, ఆయనకి అంతా బానే ఉంది అంటున్నారు అని అంటారు. అసలు పిల్లలు పుట్టకపోవడానికి 30% ఆఫ్ ద టైం మగవారిలో ఉన్న లోపాలు కారణం. అలాంటప్పుడు అసలు వీర్యం పరీక్ష చేయించుకోవాలా వద్దా? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు వీర్యం వచ్చినంత మాత్రాన అది నార్మల్ అని కాదు. నార్మల్ గా వీర్యంలో ప్రెగ్నెన్సీకి కావాల్సిన కణాలు అంటే స్పర్మ్స్, దాంతో పాటు మగవాళ్ళ నుంచి వచ్చే సెక్రీషన్స్ కలిసి ఉంటాయి. ఒక్కొక్కసారి ఓన్లీ సెక్రీషన్స్ మాత్రమే వచ్చి అసలు అందులో స్పర్మ్స్ అన్నవి ఉండవు. నార్మల్ గా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే వీర్యంలో ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ కణాలు అంటే సరిపడా స్పర్మ్స్ అన్నవి యాక్టివ్ గా ముందుకి ప్రోగ్రెసివ్ గా కదులుతున్న స్పర్మ్స్ అన్నవి ఉండాలి. అసలు ఈ వీర్యం పరీక్షలో ఎంత అమౌంట్ ఆఫ్ వీర్యం వస్తుంది, వీర్యంలో కణాలు ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని యాక్టివ్ గా ముందుకి కదులుతున్నాయి, ఎన్ని నార్మల్ ఫార్మ్స్ లో ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇలాంటి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఈ వీర్యం పరీక్ష చేయించుకోవడానికి అట్లీస్ట్ 2 days ముందు వైఫ్ అండ్ హస్బెండ్ కలవడం, మాస్టర్బేట్ చేసుకోవడం లాంటివి చేయకూడదు. ల్యాబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్టెరైల్ కంటైనర్ లో మాత్రమే సిమెన్ శాంపిల్ కలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు శాంపిల్ ఇంట్లో కలెక్ట్ చేసినట్టయితే ఆ శాంపిల్ ల్యాబ్ కి 1/2 hour to 1 hour లోపల రీచ్ అవ్వాలి. తీసుకొస్తున్నప్పుడు దారిలో ఎక్కువగా వేడికి, చల్లదనానికి శాంపిల్ ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఈ వీర్యం పరీక్ష అన్నది కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. సో దానికోసం మీరు కంగారు పడి భయపడాల్సింది ఏమీ లేదు. మీ డాక్టర్ ఒకవేళ చేయించుకోమని మీకు ప్రిస్క్రైబ్ చేస్తే అది చేయించుకోండి. ఎందుకంటే ఆ సెమెన్ అనాలిసిస్ వల్ల ట్రీట్మెంట్ పెట్టడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.